పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of the Father, and you must come out in the name of Jesus. Open. Yes, Devudu. Amma. Nana. Amma. Akka. Selli. Ramudu. Esaya. గొప్ప దేవుడు. ఆ కాలంలో దేవుడు ఆయన స్వరం ఎంత భయంకరంగా ఉందంటే ఉరుము వలె గర్జిస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఉరుము ఏ విధముగా ఉంటుందో అంత బలముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, మోషే మేము ఆ స్వరం వెళ్ళలేకపోతున్నాం, మా గుండెలు ఆగిపోతాయి, మా నరాలు పగిలిపోతాయి, మా తల ముక్కలైపోద్ది, అంత బలమైన స్వరము ఎందుకు అంత బలంగా మాట్లాడుతున్నాడు, మేమందరం చచ్చిపోతాం, మేము మా పిల్లలందరూ చచ్చిపోతాం, అదేదో నీతోనే మాట్లాడమనయ్యా, నాకెందుకు ఇది తెప్పలా, నువ్వు పంచుకుంటే మాకు వచ్చి చెప్పు. అందుకే మోషే పైకి వెళ్ళినప్పుడు అలా సచ్చాడా బతికాడు అనుకుంటారు అమ్మా. అందుకే 40 దినాలు ప్రభుత్వం ఉండేప్పటికి ఏమనుకున్నారు, ఒక్క పూటే మనం వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు 40 రోజులైంది. 40 రోజుల నుంచి ఆయన పెద్ద పెద్ద గరిసి ఉంటాడు, ఆరుపుకి నరాలు పగిలి చచ్చి ఉంటాడు. ఇంతవరకు 40 దినాలు ఎవరైనా అక్కడ ఉండగలుగుతారా? ఆహారం లేకుండా ఒకళ్ళు బతికి ఉన్నాడు అనుకో, ఆహారము నీళ్ళు లేకుండా ఎట్టా ఉంటాడు? ఎట్టా సాధ్యం? ఇది ఏ మనిషికి సాధ్యం. కాబట్టి మోషే చచ్చాడో రాలేదు కాబట్టి మనం ఒక దేవుడిని చేసుకుందామని తయారు చేసుకున్నారు. చూడండి, ప్రభు సన్నిధికి వెళ్ళిన వారు తిరిగి రాకుండా మానరు. ఒకవేళ దేవుడు అతన్ని తీసుకెళ్ళటం ప్రభుకి ఇష్టమైంది అనుకో, ఆ వర్తమానం మీకు చెప్పకుండా ఆయన చేయడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒకవేళ మోషేని తీసుకెళ్ళాలని దేవునికి ఇష్టమైంది అనుకో, ఆ కొండ మీద చట్టి తీసుకెళ్ళాలనుకున్నాడు అనుకో తండ్రి, దేవుని మరలా అదే స్వరముతో దేవుడు వాళ్ళతో మాట్లాడి ఇంకొక నియమించి ఆయన తన కుమారుడు తీసుకెళ్ళిపోయేవాడు. కానీ ఆ మాట రానప్పుడు ఏం చేయాలి? ఎదురు చూడాలి. అంత బలమైన స్వరము కలిగి ఆ దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా మరలా తప్పిదము చేస్తున్నారు. వాళ్ళలో భయం కలగట్లా. చూడండి, అంత బలమైన దేవుడు, అంత భయంకరమైన దేవుడు, అంత బలమైన స్వరము కలిగిన దేవుడు, అంత ఉరుమలే భయంకరంగా గద్దించే ఆ దేవుడు, అమ్మో మనం తప్పు చేస్తే ఏం చేస్తాడని భయం వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే దేవుని ప్రతిరోజు చూసి అలుసైపోయింది. ఏమైపోయింది? అలుసైపోయింది. రోజు గారెలు తింటే ఏమైద్దమ్మా? సేదైద్దా లేదా? ఒకరోజు పెడితే పర్లా, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు పెట్టానుకో సేదైపోయింది. ఇంకా గారెలు చేస్తే ఏం గారెలు తీ అంటాం. అదేవిధంగా దేవుడు ప్రతిరోజు వారితో మాట్లాడుతుంటే ఎట్లయిపోయింది వాళ్ళకి? ఎట్లాగమ్మా? చీకటిలో, గబ్బగేమైన చీకటిలో మహా తేజస్సుతో మండుతున్న ఆ అగ్నిని చూసి ఎవరైనా మనసు మార్చుకుంటారా? అంత బలమైన అగ్ని వాళ్ళ మధ్య సంచరిస్తుందే.
ఆ అగ్నిలో ఉన్నవాళ్ళు కూడా ఇంత అగ్ని ఎట్ట వండుతుంది, ఇది దేవుని కృపే కదా, ఈ అగ్ని కింద మనం ఏ విధంగా ఇతరులు పూజిస్తాం, ఈ అగ్ని కింద మనం ఎందుకు ఇట్లా ఉంటాం, ఇదిగో పగలంతా చల్లని మేఘంతో మనల్ని కమ్మేశాడే దేవుడు. ఇంత మేఘము కమ్ముకొని ఉంటే మనం ఏ విధంగా ఆయనకి వ్యతిరేకంగా మనం చేస్తామని ఒక్కళ్ళు కూడా ఆలోచన రాలా. అనగా అది ఎందుకు వచ్చింది? సహజంగా వచ్చి మండుతుందంట. సహజంగా ఇక్కడ మండిద్దామా అమ్మా? సహజంగా మండిద్దా? ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగిన వారు మనం కూడా అట్లాగే ఉన్నాం. దేవుడు వచ్చి తన కార్యములు చేసి తన మహిమను అగుపరుస్తుంటే మనకి ఎట్టుందంటే ఏదో అలా డైలీ జరిగిపోతుంది, సహజమైపోయింది. దేవుడు వచ్చి మనల్ని దర్శించి ముట్టి బాగు చేసి తన కార్యములు జరిగిస్తూ మనతో ఆయన సంచారం చేస్తూ ఉంటే ఏముంది అదేందిలే, పెద్ద సంఘం ఏంది అది ఏమన్నా ఇంట్లో పెట్టుకుంటుంటే. అమ్మా, సంఘం అంటే లైట్లు, వెరైటీ లైట్లు ఉండాలి, పెద్ద పెద్ద స్టేజ్ ఉండాలి, కోట్లు ధరించుకోవాలా, ఏం ధరించుకోవాలా? కోట్లు ధరించుకోవాలా, స్టైల్గా మాట్లాడాలి, రాని ఇంగ్లీష్తో తెలుగుతో మాట్లాడాలా. ఎట్ట ఏం మాట్లాడాలమ్మా? తెలుగే ఎట్ట మాట్లాడాలా? ఇంగ్లీష్ లాగా మాట్లాడాలా. అది సూపర్ సంఘం. ఓ ఎంత అద్భుతమైన సంఘం మాది, చాలా పెద్దది. మన జ్యోతినాడు అయ్యగారు వెళ్ళి నన్ను చాలా పెద్దగా లైట్లు ఎట్టున్నాను, అంత లైట్ స్టేజీ వరకు మాత్రం లైట్లు మొత్తం చీకటే, కింద వాళ్ళంతా ఏంది పని, కిందంతా చీకటి ఉంది, పైన స్టేజ్ అంటే వర్షిప్ అప్పుడు అంటే చీకటి చేస్తారంట. ఎవరికి? వర్షిప్ చేసే వాళ్ళంతా కింద చీకటంట, స్టేజ్ మీద వాళ్ళందరికంటే వెలుగంట. ఏంది పని అంటే వాళ్ళు చేసేది కరెక్టే, వాళ్ళందరినీ చీకట్లో నిజంగానే తీసుకెళ్తున్నారు. వాళ్ళ కార్యం ముందుగానే చెబుతున్నారు. ఏమని? అరే మిమ్మల్ని చీకట్లోనికి ఆశ్చర్యంగా వెలుగులో కాదు నడిపించేది, మిమ్మల్ని చీకట్లోనికి తీసుకెళ్ళిపోతున్నావురా అని చెప్పి లైట్ల ద్వారా కూడా సువార్త అందిస్తున్నారు. ఆయనను వాళ్ళకి బుర్రలో పనిచేయట్లా. ఆ చీకట్లో అక్కడొక లైట్ ఉండగలి దేవునికి స్తోత్రం ఇదే నిజమైన వెలుగు అనుకుంటున్నారు. నో, వెలుగు అది కాదు. దేవుడు ఎక్కడ ఉంటాడో అది వెలుగు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదురా, పెద్ద పెద్ద సంఘాలు కాదురా దేవుడు ఉండేది. ఆయన ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు లేదా? అక్కడ వెలుగుందా లేదా? ఇది దేవుడు ఎక్కడ ఉంటే అది వెలుగే. ఆయన స్వరం వేరు, ఆయన క్రియలు వేరు, ఆయన పద్ధతి వేరు, ఆయన రాజు టీవీ వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాజు టీవీకి తగినట్టుగా నడుచుకుంటాడు కానీ తగ్గి మాత్రం నడుచుకోడు. దేవునికి స్తుతి కలుగునగాక. అది ఒకప్పుడు సేవకుడుగా వచ్చినప్పుడు తన టీవీని తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడాలి కాబట్టి తగ్గించుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకునే దేవుడు కాదు, తన టీవీని ప్రదర్శించే దేవుడు, తన శక్తిని పరిచే దేవుడు. ఇప్పుడు మన మధ్య సంచరిస్తుంది పరిశుద్ధాత్మ. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన లోబడడు, మనమే ఆయనకు లోబడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఆయన తల వంచడు, మనమే ఆయనకు తల వంచాలా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్థితిని మార్చుకోడు, మనమే మన స్థితిని మార్చుకొని ప్రభు దగ్గరికి పోవాలంతే. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి లొంగడు. నువ్వు పిలిస్తే రాడు, పొమ్మంటే పాడు, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండమంటే ఉండడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఉంటే నింపుతాడు, లేకపోతే తీసి అవతల పడేస్తాడు. అంతే. ఉంటే నింపుతాడు, నిన్ను పరిశుద్ధంగా నింపుతాడు, లేకపోతే తీసి అవతల పడేస్తాడు. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకాల్సిందే భూమి మీద యుగ సమాప్తి వరకు. దేవునికి స్తుతి కలుగునగాక. యుగ సమాప్తి వరకు ఆయనకు లోబడి బ్రతకాల్సిందే, ఆయనకు లోబడి జీవించాల్సిందే, పరిశుద్ధంగా ఉండాల్సిందే. ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడికి నువ్వు వెళ్ళవలసిందే. అంతే. యేసుక్రీస్తు మాదిరిగా, యేసుక్రీస్తు మాదిరి మనకు చూపించాడు. యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉందో అక్కడికి ఆయన పోయాడు. ఎక్కడికి పోలేక బాప్టిజం ఎక్కడ తీసుకున్నాడమ్మా? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వ్యక్తి దగ్గరే బాప్టిజం తీసుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ లేని సంఘంలో ఆయన లేడు. ఆయన తీసుకోలేదు. ఎందుకంటే సంఘానికి చెప్పాడు దేవుడు, సూచనలు తెలియచేశాడు. ఇదిగో ఎక్కడ పరిశుద్ధాత్మ ఉన్నదో అక్కడికి నువ్వు వెళ్ళు, నిన్ను వాళ్ళు సర్వసత్యంలోనికి నడిపిస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా.
ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారితో సహవాసం కాదు, స్టైల్. మేము చేసే మాకున్న ర్యాంకును బట్టి ర్యాంకు కలిగిన సంఘం కావాలా, మాకున్న ధనాన్ని బట్టి ధనానితో సరిపోయే సంఘం కావాలా, ఏసీ కావాలా, కుర్చీలు కావాలా, ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే రేపు కాలాలి కదా. అవును ప్రియా దేవుని బిడ్డ, లోపల కూర్చో వాళ్ళకి తెలుసు నేను పరలోకం పోన్రా బాబని, నీకు తెలుసు నువ్వు పరలోకం పోవని. మరి ఎవరు పోతారు? పరిశుద్ధులు సహవాసంలో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి పోతారు. దేవుని స్తుతి కలుగున గాక. పరిశుద్ధుల సహవాసం, దేవుని సహవాసంలో ఉండాలి. యేసయ్య ఎట్టా వచ్చాడో తెలుసా? అప్పుడని గుర్తుపెట్టుకోండి. ప్రధాన యాజకులు ధనికుల స్థానంలో నుంచి వచ్చారు. తన బిడ్డలు యాజకత్వం చేసుకుంటూ ధన సంబంధ సమృద్ధిలో నుంచి వచ్చి ధన సంబంధమైన మాటలు మాత్రమే చెప్పి వారిని బలపరిచి వెళ్ళిపోయారు. నా యేసయ్య దరిద్రం నుంచి వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలా. మీకు నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నా యేసయ్య దరిద్రం నుంచి వచ్చాడు. దరిద్రం నుంచి మాడుతూ 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 తగ్గించుకొని వచ్చి రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దరిద్రములో నుండి వచ్చి మనలను ధనవంతులు చేయడం కొరకు నీనా నిమిత్తమైన దరిద్రుడిగా వచ్చి దరిద్రం అనుభవిస్తూ ఆ స్థితిలో నుంచి వచ్చి రాజ్యము గురించి ప్రకటిస్తున్నారు. వాళ్ళకు తెలుసు ఏ బాధలు, పేదలు పడే బాధలు యేసయ్యకి తెలుసు. వారు పడే బాధలు ఎందుకంటున్నాడు, నేను పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, ధనికుల కోసం కాదు. నేను పేదలకు మాత్రమే, పేదలకు సువార్త అందించబడుతుంది. ఎందుకంటే ఆయన పేదవాడిగా వచ్చారు కాబట్టి వారి స్థితిగతులు వాళ్ళకు తెలుసు కాబట్టి దేవుడు వారి మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. వీళ్ళట్ట కాదు, యాజకులట్ట కాదు. ఎవరు ధనికులుగా ఉంటే వాళ్ళకే సన్మానాలు ఇచ్చేవారు, వాళ్ళకే ప్రధాన స్థానం ఇచ్చేవాళ్ళు, వాళ్ళే అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు, వాళ్ళకే ప్రత్యేకమైన అర్పణలు, వాళ్ళకే ప్రత్యేకమైన పూజలు, వారికే ప్రత్యేకమైన స్థానాలు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి. అక్కడున్న ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువ శాతం ధనవంతులు మొత్తం కూడా ప్రధాన యాజకుల యొక్క చేతిలో ఉన్నారు. కానీ ఏమీ లేని కడుపేద అందరూ కూడా యేసయ్య చేతిలో ఉన్నారు. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘాలు కూడా అదే పరిస్థితి అయిపోయింది. ధనికుల సంఘాల్లో ధనికులు, పేదవాళ్ళ సంఘాల్లో పేదలు. దేవుని స్తుతి కలుగున గాక. ఏమి తేడారా? అప్పుడు అట్టగా ఉంది, ఇప్పుడు అట్టగా ఉంది. యేసయ్య 5,000 మంది వచ్చారు భోజనం పెట్టాలి వాళ్ళకి. అక్కడ ఎవరైనా ధనికులు ఉన్నట్టయితే ఏం చేసేవాడు? అమ్మా ఏం చేసేవాడు? ఉండండి, ఆ డబ్బు తీసుకెళ్ళి ఊర్లో పంపించి ఫుడ్ తెప్పిస్తాననేవాళ్ళు. ఒక్కడన్నా ముందే చూసి అన్నాడా అన్నం పెట్టమని? నేను ఇప్పిస్తాను అన్న వాళ్ళు అక్కడ ఉన్నారా? ఎవరు లేరు. పాపం ఒక్క అతను వాళ్ళ అమ్మ పంపించింది. పాపం, అరే నాన్న కాస్త జాగ్రత్త తినరా, కళ్యాణ మధ్యలో పడిపోకుండా కాస్త ఉండరా అని ఒక చిన్న పిల్లోడికి ఇంత సర్ది పెడితే ఆ సర్ది మాత్రమే ఉంది, కానీ ఒక్కళ్ళు కూడా సర్ది తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు. అనగా ఏది కూడా లేని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నారు. అందుకే దేవుడు వారిని చూచినప్పుడు వారి మీద ఏం కలిగింది? కనికరము, జాలి కలిగింది. దేవుని స్తుతి కలుగున గాక. బీదల మీదకు దేవుడు తన కనికరమును, జాలిని చూపుతాడు. ఆ జాలి చాలరా నువ్వు బాగుపడిపోవడానికి. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. ఆ జాలి చాలు. అందుకన్నాడు వీళ్ళు ఒట్టిగా పంపొద్దు, మనమే పెడదాం. ఇగో డబ్బులు ఉన్నాయా? ఎందుకంటే ఆయన కానుకలు పడతారు కాబట్టి డబ్బులు ఉన్నాయా అని అడిగితే ఏమన్నారు? అయ్యా డబ్బులు ఉన్నాయి, కానీ మన పొరపాటు ఊర్లోకి వెళ్ళి తేవాలంటే ఎంతమందికి ఆహారం ఆ ఊర్లో దొరకదు. డబ్బులు అయితే ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, మన దగ్గర పట్టిన కానుకలు ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బు మొత్తం వెచ్చించామంట. ఆ ఊర్లో ఎదురున్న ఊర్లో చిన్న ఊరు ఎక్కడ ఉంది, ఆ ఊర్లోకి వెళ్తే ఎంత ఊరికి సరిపోయిన చిన్న రొట్టెలు హఠాత్తుగా వాళ్ళు తయారు చేయలేరు, సప్లై కూడా చేయలేరు. ఒకవేళ వెళ్తే ఆ ఊర్లోకి ఎంత ఫుడ్ దొరకదు. డబ్బులు ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి ఆయన పరలోకపు ఆహారాన్ని కురిపించాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. యెరూషలేములో ధనికులకు ఆహారం ఇచ్చాడా? అమ్మా ఇచ్చాడా? ఇవ్వలా. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఆ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది విశ్వాసులు ఇట్లాగే ఉన్నారు. ప్రార్థనలకేమో ఒక చోట, ఇంకో చోట,
వాళ్ళ స్థాయికి ఏమో ఒక చోట, అవసరం వస్తే ఇంకొక చోట యేసయ్య దగ్గరికి. ఇది బ్రహ్మపరిచు ఆత్మతో సంబంధం. జాగ్రత్త, అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎక్కడ ప్రభు ఉంటాడో ఆ గుడిసైనను నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే నువ్వు ఎంత ధనికురాలవైనా, ఎంత ఉండవాళ్ళైనా, ఎంత కోటేశ్వరాలైనా, నా దేవుని దృష్టిలో నువ్వు పేదరాలివే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎన్ని కోట్లుండో, ఎన్ని కలిగి ఉండో, నా దేవుని దృష్టిలో ఎవరాళ్ళు పేదలే, పేదలు. ఎందుకంటే ఆయనకున్న ధనం కింద పోల్చుకుంటే నీ ధనం ఏ పాటిది అమ్మా? ఆయనకున్న ధనం కింద పోల్చుకుంటే మన ధనం ఏ పాటిదమ్మా? 2 రోగాలు వస్తే ఉన్నది మొత్తం ఉడిసిపోయింది. ఏమైపోద్ది? చిన్న రోగాలు 2 చాలు. లేకపోతే ఒక దోమను పంపించి కుట్టన్నాడు అనుకో, ఆ దోమ కుడితే అది కనుక్కోవడానికి అయ్యే పరీక్షలు సరిపోద్ది మన ధనం అంతా. వెరైటీ దోమ పంపించడానికి దేవుడు ఏం చేస్తాం? కుట్టిందంటే ఇంక అయిపోయినట్టే, ఉన్నది మొత్తం పోయింది. మరలా వచ్చి మళ్ళీ వచ్చి అయ్యా యేసయ్యా నా బిడ్డను బతికించని అడుక్కోవాల్సిందే. ధనము మనల్ని కాపాడదు, కానీ ఆయన కనికరమే మనల్ని కాపాడుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన కనికరమే మనల్ని కాపాడుతుంది. అందుకే వారిని చూచి కనికరపడ్డాడు. ఆ కనికరంతో వారికి ఆహారం ఇచ్చారు. ఆహారం తిని వాళ్ళు ఎట్టబరిగెత్తుంటారా? ఎడబరిగెత్తుంటారు? శక్తికి మించిన పరిచర్యగా పరిగెత్తినట్టుగా వాళ్ళు అక్కడి నుంచి గొంతులు వేసుకుంటూ పరిగి. ఎందుకంటే ఆ ఆహారం పరలోకం నుంచి వచ్చింది కాబట్టి. బా, ఎంత ధన్యులు రా బాబు, ఎంత ధన్యులు. ఒకసారి మీకు ఒక సాక్ష్యం చెప్పాను, గుర్తుంది లేదా మీకు? మన ఫస్ట్ సంఘం స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో ఒక ఫ్యామిలీ రక్షించబడింది. ఆ ఫ్యామిలీ జీవనోపాధి అని తెలుసా? రిక్షా బండి వేసుకొని బ్రతకటం. బలాగుడు బండి, బల్లబండి అదేసి బతికితే తన కుటుంబం తింటది. తన భార్యకు బాప్టిజం ఇచ్చాను, ఆయనకు కూడా బాప్టిజం ఇచ్చాను. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఆటనగర్కి ఇనుముతో కూడినవి ఆ బండి మీద వేసుకొని, ఆ రోజు ఇంట్లో అన్నం లేదంట, ఈ బాడికి వచ్చింది, అది వేసేసి తెచ్చుకొని ఇంటికెళ్ళి ఆ డబ్బులతో మనం ఇంట్లో పోషించుకోవచ్చు, తినొచ్చని బియ్యం తెచ్చుకుందామని, ఇంటి పిల్లలకు పోషించుకుందామని ఆ బాడికి వస్తే అది దానికోసం వెళ్ళి ఆ ఇనుము వేసుకొని ఆటో నగరం తీసుకెళ్తున్నాడు. ఏ టైం తెలుసా? రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటల సమయంలో ఆ బాడికి తీసుకొని ఆటో నగరం పోతున్నాడు. పోయి 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 లాగి లాగి ఆకలితో ఆయనకి బాగా దప్పికైపోయి మొత్తానికి దాన్ని దింపేసి ఆ సమయంలో ఆ కొట్లు మొత్తం మూసేశారు. ఆ డబ్బులు తీసుకొని వస్తా ఇప్పుడు ఎప్పుడైనా ఆటో నగరం వెళ్ళినప్పుడు ఆ బండ నీకు చూపిస్తా. ఒక బ్రిడ్జి ఒకటి వచ్చి, వంతెన ఒకటి వచ్చింది. ఆ వంతెన పక్కనే బండి పెట్టేసి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇకంతే ఆకలి, నీళ్లు, దాహం అవుతుంది. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఇక ఆ సమయంలో నాకెందుకో తెలీదు, దేవుని ఆత్మ అతని కోసం ప్రార్థన చేయని 2.5 గంటల సమయానికి దేవుడు నాకు తెలియజేయగా వెంటనే లేచి రాత్రి కూర్చొని ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీ కుమారు కుటుంబాన్ని కాపాడు తండ్రి, కాపాడు, నువ్వు రక్షించండి, వారిని పోషించండి, సంరక్షించండి అని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుండగానే వెంటనే ఆయన పక్కన, గోడ పక్కన ఒక ట్యాప్ అంట బద్దలయ్యి నీళ్లు ఇట్లా వస్తున్నాయంట. ట్యాప్ బద్దలయ్యి ఇంత దార, సన్న దార, నోట్లో పట్టేంత దార మాత్రమే లెగిసి ఇట్లా నీళ్ళు కింద పడుతుందంట. ఆ సౌండ్ విని ఎక్కడ నీళ్ళు అని చెప్పి లేగంగానే ఆ చీకటిలో తెల్లగట పడుతుంది నీళ్లు. వెంటనే పోయి ఆ నీటిని తాగాడంట. ఆ నీటిని తాగగానే చెప్పలేని శక్తి వచ్చింది. కొద్దిగా పరలో అమ్మయ్య తెప్పరిల్లాడు. తెప్పరిల్లిన తర్వాత ఆయన పక్కన ఒక వ్యక్తి ఆ గోనిపట్ట కట్టుకొని ఇంత పెద్ద గడ్డం వేసుకొని గోనిపట్ట ముసుకేసుకొని పాత బట్టల్లాగా ఆయన నిలబడి వచ్చి ఒక పొట్లము ప్యాకెట్ అక్కడ పెట్టేసి, ఇదిగో ఈ ప్యాకెట్ తిను అని చెప్పాడంట. అనగానే ఎవరైనా చూడగానే ఆయన మాయమైపోయాడు. పొట్లం మాత్రం అక్కడే ఉంది. ఆ పొట్లం పట్టుకోగానే వేడిగా ఉందట పొట్లం.
అప్పుడే ఫ్రెష్గా మడత తీసుకొచ్చిన వేడిగా ఉంది. వెంటనే ఆ దాంట్లో తీసుకొని ఓపెన్ చేయగానే చపాతి. ఆ చపాతి 2 ముక్కలు తినగానే కడుపు నిండిపోయిందట, శక్తి వచ్చేసిందట. ఇక వెంటనే చపాతి మడతేసుకొని నా భార్య తింటుందని చెప్పి మడతేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక రిక్షా దొక్కుతుంటే విజయవాడ గుంటూరు బ్రిడ్జి ఒకటి ఉంది కదా, ఇట్లా ఎక్కాల. బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు అట్ట ఎక్కే బ్రిడ్జి అంట తొక్కుతుంటే ఎట్టబోతుందంటే దిగేటప్పుడు పోతుందంట. టకా తొక్కుండా ఇంటికి వెళ్ళిపోయి ఆ యొక్క చపాతి అసలు దాంట్లో ఉన్న కూర కూడా అసలు మధురంగా ఉందంట, చాలా అమృతంగా ఉందంట ఆ కూర కూడా. ఆ కూర తీసి ఆ చపాతి తీసి తన బిడ్డలకు తన భార్యకి పెట్టగా ఆమెకు రక్తస్రావం ఒక్క దెబ్బతో కట్టబడినాడు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అది తినగానే ఆమె రక్తస్రావం ఒక్క దెబ్బకు ఆగిపోయింది. ఏదో ఆ తినగానే ఒకలాంటి మండుచున్న ఒక మంట ఆమె శరీరంలోనికి వెళ్ళిపోయి ఒక పెద్ద సౌండ్ పటాను మోగిందంట లోపల, అంతే. ఆ దెబ్బతో ఆ రక్తస్రావము ఆగిపోయింది. ఇద్దరు శక్తిగా చాలా ఎగురుతున్నారు. ఈ విషయం తెల్లవారుజామున 5 గంటలకి నాకు ఫోన్ చేశాడు. అయ్యగారు ఎట్లా జరిగిందాక నాకు అర్థమైపోయింది. ఏసయ్యా వచ్చాడు బాబు అనుకొని, అయ్యా ఆ రెట్టుందని చెప్పి అడావుడిగా పాత పడిన స్కూటర్ టక్క కొడుతూనే స్టార్ట్ అవట్లా. దేనికోసం? నేను ఆ రొట్టె ముక్క తిందామా, నాకు అర్థమైపోయింది. నా తండ్రి వచ్చాడు, వాడికి రొట్టె పెట్టాడు బాబు, ఉంటే కత్త తిందామని చెప్పేసి ఎంతసేపు అరగంట సేపు కొట్టి వంచి పెట్రోల్ ఉండగానే స్టార్ట్ అవట్లా. లాస్ట్కి 6:30 గంటలకు స్టార్ట్ అయింది. ఇక తీసుకొని ఏమా స్పీడ్గా ఇంటికి వెళ్ళేపాటికి అయ్యా పొట్ల ఏదంటే కాల్ చేశాను అన్నాడు. రొట్టె ముక్క పెట్టండి లేదన్నా, కూర పెట్టాయా లేదన్నాడు. అసలు పేపర్ ఎక్కడ ఉందంటే పొద్దునే ఊడి చేసిన భార్య చేతలు కాల్ చేసింది. అబ్బా అని అక్కడ ఏడిశాను రా, దేవుని స్తుతి కలుగును గాక. అప్పుడు అనిపించింది, నేనేం సేవకుండా అయ్యా, నాకంటే వాడే గొప్పోడు, వాడికి మంచి ఆహారం పెట్టావు, నాకు ఆ పేపర్ కూడా చుట్టానికి అవకాశము లేకుండా చేసావని కొండకెళ్ళి కొండ చచ్చిపోయింది. దేవుని స్తుతి కలుగును గాక. కొండంతా ఏడిపే స్వరము పెద్దగా కేకలు వేసి, నాకెందుకు ఆ పేపర్ కూడా చూపించలేదు, నువ్వు నాకెందుకు ఆ పేపర్ కూడా చూపించలేదని కేకలతో ఏడ్చి కన్నీరు కార్చి గందరగోళం అయిపోయారు అక్కడ. ఎంత కృప చూడండి, ఎంత అదృష్టం, తన బిడ్డల మీద ఎంత కృప దేవుడు చూపుతాడు చూడండి రా. పేదలతో ఆయనట్ట సహవాసం చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఉన్నది అంతే. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి
ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.